జూబ్లీస్లో త్వరలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. మరి ఈసారి కేసీఆర్కి వేస్తున్నారా రేవంత్ రెడ్డికి వేస్తున్నారా? కేసీఆర్కే. రేవంత్ రెడ్డి దండగా ఇప్పుడు ఏం చేసిండు, ఏం చేయలే. ఆయన వచ్చి దండగా అయిపోయినాం మేమంతా. ఉండయిపోయినాయి, ఇంకా ఉండే చేయలే, ఎండిపోతున్నాయి. ఆ మందు కట్టాలు దొరకక దొరకక ఇంకేం చేస్తాం ఆడవన్నీ. ఆయన వచ్చినా వేస్టే. వచ్చినా వాడు ఏడు కూడా ఏంటంటే అప్పుడు ఏదో ఈ చదువుకున్న పిల్లలు పావుట్లో పడాలి తెలవక రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేలిండు. ఈయన వస్తే బాగాని ఈ జనం ఏదో అగుడు మీద ఎగబడ్డరు. ఇప్పుడు అందరు చల్లగా అయ్యారు ఒకడొకడు. ఇంకా ఏం లాభం లేదు ఆయన వచ్చినా కూడా. ఎంతసేపు అయినా కేసీఆరే. ఆడు వస్తేనే జనం అలా పైకి లేవాలి జనం మొత్తం. అంతే. రేవంత్ రెడ్డి మరి ఫ్రీ బస్ ఇచ్చా, రేషన్ ఫ్రీ బస్ ఇస్తే లేడీస్కి ఇచ్చాడు. మొగోళ్ళు చచ్చిపోతారు ఎక్కడో అక్కడనే. వాళ్ళు ఇంకా ఆడవాళ్ళు సుఖం ఏం సుఖం చేసిన ఆడవాళ్ళకి మటుకో వాళ్ళు కూడా చచ్చిపోతారు ఆ బస్సులలో. ఒకరు ఆడవాళ్ళు మొత్తం చూస్తున్నాం కదా మనం. బస్సులు పోతుంటే ఒకడొకడు ఒక్కొక్క అమ్మ ముందరకి ఎక్కే అమ్మ కూడా వెనక ఎక్కుతారు మొగలు లేకుండా. ఆడు ఇచ్చింది సుఖమే ఉండదు చెప్పు. ఇప్పుడు ఆడవాళ్ళు మొగలు ఒకటే ఇవ్వరు. అది రేషన్ బియ్యం ఒకేసారి 3 నెలలు ఇచ్చారు. సన్న బియ్యం 3 నెలలు ఇచ్చిండు, 1 నెల ఇచ్చిండు. మళ్ళీ పోయిన నెల కానీ ఒకటేసారి పెంచాడు కదా. మళ్ళీ నెలకి ఇస్తాను మళ్ళీ చెప్పాడు. సన్న బియ్యం వస్తుందా? నిన్న దొడ్డు బియ్యం ఇచ్చాడు మాకైతే. మరి ఇక్కడ రాలే. సన్న దొడ్డు బియ్యం ఇచ్చాడు. ఇక్కడ ఇన్ని ఇచ్చాడు. నిన్ననే తీసుకున్నాం మేము. ఇందిరా మిల్ వచ్చిందా? ఇందిరా మిల్ రాలే, పాడలేదు. వస్తాయని అక్కడ జూబ్లీస్ పోయినాము, బంజరాసి పోయినాము, ఈడికి పోయినాము, లాల్ బంగ్లా కాడికి పోయినాము. ఎక్కడెక్కడ పోయినా ఏడ రాలే. ఇక్కడ లీడర్లకు ఎవరికి చెప్పలేము రీలు రాలేదని చెప్పినాము. చెప్తే ఇక్కడ ఓలు పట్టించుకుంటారు. మళ్ళీ ఓలు ఏం పట్టించుకోరు. అది ఉన్నంత సేపే పట్టించుకుంటారు. అది దారితే కథ వాళ్ళ అటు మనం ఇటు. అంతే తల్లి. ఎట్లా మరి? అప్పుడు కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలన ఎట్టుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు భూములు వేసినా కూడా సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వేసిండు. అప్పుడు మంచిగా వేసిండు. ముసలి పైసలు ఈడ ముసలి పైసలు పెంచుతాడు. ఏం పెంచిండు? పెంచలే. అసలు ఇంత దూరం ఎందుకు? నాకు ఇన్ని సంవత్సరాలు అయినాయి, నాకు ముసలి పైసలు ఇస్తలేరు. ఎంతమంది చెప్పినా, లీడర్లు చెప్పినా కూడా నీకేండు లేనట్టుందా, వస్తలేవు, నీకేండు లేనట్టుందా అంటారు. ఇంకేం చేయాలి? అందుకని సైలెంట్గా అయిపోయినాం. ఇంకా అంతే. సస్తానం తయారైనా ముసలి పైసలు కూడా ఇస్తలేరు. ఇంకేమంటావు చెప్పు? అట్టా ఇంకేం చేస్తాం మేడం? ఇంకా దానికి వాళ్ళ ఏం చేయలేము. అయినా ఆయనకి వేయరు. దండగాడు వేస్ట్గా ఆడు ఏంటంటే అప్పుడు ఈ చదువుకున్న పిల్లలు ఈ ఆడెక్కలు బోడెక్కలు కానీ దండగాడు వచ్చినా వేయరు. ఆడే ఇంకా వేస్టే. ఇలా లాస్ట్ ఇంతతోటి ఆయన ఇక మళ్ళీ దాని ముఖం కూడా చూడరు. ఏదో నాకు అది చేస్తాడు, ఇది చేస్తా, నేను మళ్ళీ వస్తాను అని చెప్పుకుంటాడు. కానీ వేస్టే. రాడు. డబ్బులు లేవు అందుకే అన్ని పథకాలు చేయలేకపోతున్నా అంటున్నారు రేవంత్ రెడ్డి. డోలు ఇస్తారు. కేసీఆర్ ఇస్తాడా మరి నీకు? లేకపోతే ఏమంటావు? కేసీఆర్ ఆ రోజు మళ్ళీ లేని తట్టి చేసిండు. ఆ డబ్బులు లేని ఆడు కానీ కట్టుకొని చేసిండా అన్నీ. ఏదో ఆడు కట్టుకొని చేసిండు. ఆ డబ్బులు ఆడు కూడా ఏమన్నా కష్టపడి తెచ్చిండు. వీడు కూడా తెచ్చేయాలి. డబ్బులు ఏమంటే ఓడిస్తాడా? మరి నువ్వు ఇస్తావా, నేను ఇస్తా? అది. కేసీఆర్ పాలనలో ఏ స్కీములు అందాయి మీకు? మాకు అన్నీ ముసలి పైసలు అన్నీ వచ్చినాయి. శల్కల భూములు వచ్చినాయి. ఈ చెప్పులు కుట్టే దానికి డబ్బు అప్పుడు పెట్టినాం. అవి వచ్చినాయి. ఊళ్ళో గొర్రెలు వచ్చేది. ఆ గొర్రెలు అవి ఏం లేదు చేస్తున్నాడు. అన్నీ చెప్పిండు. అప్పుడు ముసలి బంగారం ఇస్తా, ఎండి ఇస్తా, ఆడవాళ్ళకి అది పెడతా, ఇది ఏది లేదు. ఏమీ లేదు. ఆడవాళ్ళకి కూటి ఇస్తా, అది ఇస్తా, ఏమి పెట్టండి చెప్పి ఏది లేదు. లాస్ట్కు బత్తల రోడ్డు మీద తిరుగుతున్నాం అందరం. అంతే. కనీసం ఇంకా అంతే. ఏం లేదు. ఇంకా 5 రూపాయల భోజనం పెడితే అది కూడా తీసేసాడు. ఐసు కూడా మీద ఇన్నాళ్ళు 5 రూపాయల భోజనం పెట్టాడు ఆ కేసీఆర్. ఏమైనా అది కూడా తీసేసాడు. అది కూడా పెట్టుకోలేదు. ఎట్లా మరి ఈసారి జూబ్లీస్ ఏ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు మీరు? కేసీఆర్ వస్తాడు. తెలంగాణ అంటే మాది అదే కాదు అప్పుడు సంది ఆయన. కాకపోతే వీళ్ళందరూ ఏదో అని అందరం అనుకుని వేసినాను. మనకే పెట్టిండు పుండు. ఇంకా మళ్ళీ ఆయన కూడా వేస్తాడమ్మా చేస్తాడు. ఇక అంతే. ఇక ఏతాడే అందులో 10 మందిలో ఓడి వేస్తూనే ఉంటాడు. మనం అనంగానే ఆడు ఊకోరు కదా. పోయిన ఆయనకు నచ్చిన వాళ్ళని కానీ వేస్తారు, మనం నచ్చిన వాళ్ళం ఏమంతే. కానీ దండగా వేయరు. ఈ తాప అయితే ఓవడేయరు. త్వరలో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ జూబ్లీహిల్స్లో? ఈసారి అంటే మరి ప్రజలలో కొంచెం కాంగ్రెస్ పట్ల కొంచెం నమ్మకం వెళ్ళిపోతుందండి. ఎందుకంటారా? వాళ్ళు చెప్పిన పని ఏది చక్కగా చేయట్లేరు. గ్యాస్ ఇస్తామన్నారు. గ్యాస్కి 1 నెల రోజులు ఇచ్చారు డబ్బులు. తర్వాత గ్యాస్ డబ్బులు రావట్లేవు. ఓకే. ఆ తర్వాత మళ్ళీ స్కీమ్స్లలో డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు. ఇప్పుడు దాకా అతపతా లేదు. అది కూడా కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు కానీ అసలు పేదవాళ్ళకి ఇవ్వట్లేరు. రెండోది. మూడోది ఏంటంటే ఇప్పుడు బతుకమ్మ శారీస్ అని ఇస్తున్నారు కదా. మరి కేసీఆర్ గారు అందరికీ కూడా చక్కగా రేషన్ కార్డు వైజ్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి మేము ఓట్లేదా? ఓన్లీ డ్వాక్రా మహిళలకే ఇస్తామని అంటున్నారు. పోయిన సంవత్సరం కూడా అలాగే ఇచ్చారు. మరి ఇది అన్యాయమే కదా. మరి ప్రతి మహిళకి ఇవ్వాలి. అలా ఇస్తే బాగుంటుంది. అలా ఇవ్వకుండా ఓన్లీ డ్వాక్రా మహిళలకే మేము ఇస్తామని అంటున్నారు.
ఎవరొచ్చినా కూడా వాళ్ళ మటుకి వాళ్ళు బాగు చేసుకొని వాళ్ళ వెనకాల వాళ్ళ వారసుల కోసం వెనకేసుకుంటున్నారు, కానీ పబ్లిక్ కోసం ఎవ్వరూ పోరాడడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఎలా ఉంది పరిపాలన? కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన చక్కగానే ఉంది. ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది ఒక బస్సు ఒకటే ఫ్రీగా కనిపిస్తుంది తప్ప మిగతావేమీ చక్కగా చేయట్లేరు. ఆయన ఏదో ఒక తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు అన్న వైపు నుంచి చేస్తున్నాడు, కానీ నిజంగా కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి చేసినట్టుగా న్యాయంగా మాత్రం చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మరి మీకు సన్నబియ్యం వస్తుందా? సన్నబియ్యం వస్తున్నాయండి, పేరుకి సన్నబియ్యం లాగానే వస్తున్నాయి, కానీ దాంట్లో నూకలు చాలా ఉన్నాయి. అన్ని నూకలు బాగా కల్పిస్తున్నారు, రాళ్ళు కలుపుతున్నారు రేషన్ బియ్యంలలో. అలా రేషన్ కార్డు లేని వాళ్ళకి మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు కదా? కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారండి, కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. ఇంకా మరి ఫ్రీ బస్ వల్ల మరి చాలా మంది లేడీస్ దాదాపు 2-3 వేలు ఆదా అవుతుంది. మరి ఫ్రీ బస్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఫ్రీ బస్ పర్వాలేదు, ఫ్రీ బస్సు స్కీమ్ ఒక్కటే చక్కగా నడుస్తుంది. ఆయన చెప్పిన దాంట్లో వేరేవేమీ నడవట్లేదని చెప్తున్నా. ఫ్రీ బస్సు మాటకి చాలా బాగుందండి ఆ స్కీము, అది మాత్రం మంచిగా నడుస్తుంది. ఫ్రీ బస్సు ఒక్కటే చక్కగా ఉంది. వేరేవి ఇప్పుడు గ్యాస్ అన్నారా, గ్యాస్ రావట్లేవు, గ్యాస్ డబ్బులు అసలు పడట్లేవండి. మరి 5 లక్షలు ఇస్తాము ప్లేసెస్ ఉన్న వాళ్ళకి, లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు, అది కూడా ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, ఇవ్వని వాళ్ళకి ఇవ్వట్లేదు. కొన్ని స్కీమ్స్ ప్రజల వరకు వెళ్ళట్లేవు. కొన్ని స్కీమ్స్ అయితే ప్రజలకు తెలియదు, చాలామంది ఉంటారు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, అవి రావట్లేదు. పెన్షన్ వైజ్ మహిళకి పెన్షన్ 2500 ఇస్తామన్నారు కదా, మరి ఇప్పుడు దాకా పెన్షన్ అతపత లేదు. మరి నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడి నుంచి ఇన్ని కోట్లు తీసుకొస్తున్నాము, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలు కూడా ఊడిపోతున్నాయి. యువతకి ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి. మరి లేని ఉద్యోగాలు ఎక్కడ? మీరు తీసుకొచ్చిన అవన్నీ ఎక్కడ పోయినాయి ఆ ఉద్యోగాలన్నీ? మరి మా ఇంట్లోనే 3 పిల్లలు ఉన్నారు, నాకు బీటెక్ చదువుకొని 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప ఎంటెక్ చదువుకొని ఉంది. మరి ఎక్కడ? నా 3 పిల్లలు కూడా ఇప్పుడు నిరుద్యోగులుగానే ఉన్నారు, ఎవరికి జాబ్ లేదు. ఎవరు అడిగినా కూడా ఏదో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఒక శాలరీ పెరిగిన తర్వాత వీళ్ళని తీసేసి 10th ఇంటర్ డిగ్రీ చదివినా కూడా వాళ్ళని తీసేసుకుంటున్నారు, ఎక్కువ శాలరీస్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి సీనియర్స్ని తీసేస్తున్నారు. ఇలా ఈసారి జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రజల్లో అయితే కాంగ్రెస్ పట్ల చాలా మందికి అసంతృప్తిగా వచ్చేసిందండి. కొంతమందికి చెప్పలేము, వీళ్ళకేస్తారో వాళ్ళకేస్తారో అన్నట్టుగానే కాంగ్రెస్ వాళ్ళు అయితే నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారండి. మనం నమ్మకంతో కాంగ్రెస్కి ఓటేసి గెలిపించాము, కానీ వాళ్ళు ఆ నమ్మకం ఉంచుకోకుండా ఆ నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టేసేసుకుంటున్నారు. ఎట్లా ఈసారి మీకు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఈసారి ఏ పార్టీని గెలిపించుకుంటున్నారు? టీఆర్ఎస్ పక్కా. కేసీఆర్ గారికే మా ఓటు. ఎందుకు? రేవంత్ రెడ్డి వచ్చి కూడా 2 సంవత్సరాలుగా వస్తుంది, మరి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోరు? మేడం ఇప్పుడు చూశారు కదా పరిస్థితి ఎట్లున్నాయో, రియల్ ఎస్టేట్ ఏ బిజినెస్ లేదు, మా జూబ్లీస్ కాన్సెప్ట్లో ఏం డెవలప్మెంట్ కాలేదు. మా అతట్టుగా మా ఎమ్మెల్యే చనిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అయితే కంపల్సరీ కేసీఆర్ గారు వస్తారు జూబ్లీస్. ఈసారి గోపీనాథ్ గారు వాళ్ళ వైఫ్కే టికెట్ ఇవ్వడం జరిగింది. 100% మేడం. ఎవరికి ఇచ్చినా కూడా గోపీనాథ్ గారి భార్య అనే కాదు, ఎవరైనా సరే టీఆర్ఎస్కే ఓటేస్తారు మేడం జూబ్లీస్ ఏరియాలో. మరి రేవంత్ రెడ్డి సన్నబియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఇచ్చారు మేడం, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని కాదు, వాళ్ళు ఉన్నప్పుడే చేశారు కదా. రేవంత్ రెడ్డి గారు లేకముందే రేషన్ కార్డులకు ఇందిరమ్మ ఇండ్ల గురించి వాళ్ళు చేసిన దానికే వీళ్ళు డెవలప్మెంట్ చేస్తే కదా మళ్ళీ రిప్లై చేయడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరు హైదరాబాద్ మొత్తం వాటర్లో దానిలో అంతా అత్లకుత్లంగా ఉంది, బిజినెస్ లేదు, ఏం లేదు. ఊర్లో పట్టిగా ఇస్తున్నారు, కానీ ఇక్కడ సిటీకి మాత్రం ఏం లేదు మేడం. మీరు ఏం పని చేస్తారు? మేము సివిల్ ఇంజనీరింగ్ మేడం. గవర్నమెంట్ నుంచి హెల్ప్ అందుతుందా? హెల్ప్ ఏముంది మేడం, మీరే చెప్పండి, మీకు తెలియదు ఏముంది. హెల్ప్ అయితే ఏం లేదు. రేషన్ కార్డులు మాత్రం ఇచ్చారు, అది కూడా విలేజ్ వాళ్ళకే చేశారు, సిటీకి ఇంతవరకు రాలేదు రేషన్ కార్డులు. అది మీరు ఎక్కడైనా సర్వే చేసి చూసుకోండి, అసలు రాలేదు. ఎట్లా ఇందిరమ్మ మళ్ళీ అప్లై చేసుకున్నారా? ఇందిరమ్మ అప్లై చేసి 1 year అయిపోయింది మేడం, ఇప్పుడు ఎవరికి లేదు. సెకండ్ దాంట్లో ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు వరకు ఎవరికి లేదు మేడం. ఫస్ట్ దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇచ్చారు, ఇప్పుడు సెకండ్ దాంట్లో ఎవరికి ఇవ్వాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇవ్వలేదు ఎవరికి ఇప్పుడు వరకు అయితే. కేసీఆర్ పరిపాలనకి రేవంత్ రెడ్డి పరిపాలనకి తేడా ఏముంది? చాలా ఉంది మేడం, చాలా అంటే చాలా ఉంది. మీరు గమనించండి, మీరు ఆయన ఏం చేశారో ఏం చేయలేదు అని కాదు, కానీ తెలంగాణ మాత్రం కొంచెం అంతో ఇంతో డెవలప్మెంట్ అయితే చేశారు మేడం. హైదరాబాద్ మాత్రం మ్యాక్సిమంగా డెవలప్మెంట్ చేశారు 100%. అదైతే దాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. మళ్ళీ ఎవరిది ఏం ఉందో తెలియదు, కానీ మాకు మాత్రం ఇక్కడ జూబ్లీస్లో 100% కేసీఆర్ గారే వస్తారు. ఎట్లా కేసీఆర్ అన్నప్పుడు ఈ హైడ్రా లేకుండా ఇప్పుడు హైడ్రా ఉంది, ఏంటి హైడ్రా ఏమన్నా? వల్లనే పెద్ద ప్రాబ్లం మేడం గరీబులకు. మీరు వచ్చి చూడండి, మొన్న వర్షపడ్డ తర్వాత మీరు ఎక్కడ చూసినా బోరబండ మొత్తం వాటర్లోనే ఉంది మేడం. టోటల్ బోరబండ మొత్తం వాటర్లోనే ఉంది మేడం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. డ్రైనేజ్ లైన్ కానీ, వాటర్ లైన్ కానీ, ఉన్న కార్పొరేటర్లు కరెక్ట్ పని చేయడం లేదు.
మొత్తం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ రోజు చూసుకోండి మీరు, టోటల్ డైనిష్ వాటర్ కలిసి వస్తున్నాయి మేడం. ఇట్లా మరి హైడ్రా క్లీన్ చేయట్లేదా? ఏం లేదు మేడం, అసలు హైడ్రా క్లీన్ కాదు కదా. మీరు కొంచెం ఒక్కసారి వచ్చి బోరాబండ చూడండి, మీరు చూస్తే మీకు తెలుస్తుంది. డైనిష్ లైన్ కలిసి వాటర్ కలిసి వస్తుంది మేడం. 8 రోజులకి వెళ్ళి మొత్తం డైనిష్ లైన్ వస్తుంది మేడం. నల్ల కూడా బంద్ ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ.